అరుణ ఇది వెళ్ళొస్తాను. నిన్ను చూడని జనం నాకు తెలియటం రేపు ఈ పాటికి నీ ముందు రెక్కలు కట్టుకొని వాళ్ళకు ఇప్పుడు వెళ్ళిన కుర్రవాడు ఎవరు చుక్కల మధ్య సొందమామలో ఉన్నాడు. అబ్బా పేరు రవి, మన బాబుగారి స్నేహితుడు. మన బాబుగారి స్నేహితుడా? ఆ కుర్రవాడిని చూసిన దగ్గర నుంచి నాకు అబ్బో అలా వణికిపోతున్నా. అబ్బా నేను చెప్పలేండి అమ్మాయి గారు. ఆ కుర్రవాడిని చూసిన దగ్గర నుంచి నాకు ఒకటే. ఇదిగో అప్పారా, చెప్పపోయావు నా మీద ఒట్టే. మీ సంబడం మరీ బాగుంది. మొగుడు చచ్చిపోయి పెళ్ళం వెళ్తుంటే అత్త ఆడికి గంటైనట్టుంది ఎవరు. అసలే నేను విరహంతో రగిలిపోయి ఒక్కరిని తిరిగిపోతున్నా. ఏమిటోనమ్మాయి నీతో వ్యవహారంలో పడి నేను వంట సంగతి మర్చిపోయాను. నేను వస్తానమ్మా. బాబు మనకి జనంలో పెళ్లి అవుతుందంటావా? మనకి పెళ్లి కదా, నీకు ఎందుకు వచ్చిరా అనుమానం? ఇప్పుడు మనం 5 సంవత్సరాల నుండి అమ్మాయిలు ఎన్నో రాష్ట్రాలు కదా, అమ్మాయి పెళ్లి ముందుకు రాలేదా? అయితే నాకు అర్థం కావట్లేదురా. జనాలు నిండు ఒక పేపర్లు, ఒక టీవీలు, ఒక రేడియోలు ఎదవ కావాలని ప్రకటించారా? ఎదవేమిట్లు సారీ ఎదవాళ్ళు వదులు ప్రకటించారా? కనీసం కాటమని కూడా కనీసం అంటే అదే నాకు అర్థం కావట్లా. అమ్మాయిని మన అక్క దొరకలేదంటే ఇందులో తిరగాల్సిందే ఉందిరా. అదే నాకు అర్థం కావట్లా. మన మొఖం వాళ్ళకి అందంగా కనిపించలేదేమో. నీ మొఖం అందంగా కనిపించలే కానీ నా మొఖం మాత్రం రిక్షా వచ్చిన వాళ్ళు చిరంజీవి మెచ్చిపోతుందిరా. ఒరే నువ్వు నాకు అలా కనిపించలేదురా. ఎలా కనిపిస్తుంది పెడతారే ఇచ్చిమమ్మా అలా కనిపిస్తున్నావురా. నువ్వు ఎప్పుడైనా మాత్రం అందంగా లేవు. ఇప్పుడు ఏం చేద్దాం? వెంటనే ఉన్నా దగ్గర ఉన్న పశువుల సంతకెళ్ళి మన తలకాలి ఏదో రేటు కమ్మేసి అందమైన దొరకలు తలకాలుకొని మన మెడగ తగ్గించుకోవద్దాంరా. ఒరే నీ తల్లో మెదడు కాదురా, ఎర్ర పేడ సిట్టిబాబు. లేదు సరిబాబు మరేడే చెప్పావురా. మనం ఎన్నో రాష్ట్రాలు ఎన్నో చదివింది కదా, అందమైన మనకి ఎక్కడ కనిపించలేదా? ఇల్లే అందంగా ఉంటే ఇంట్లో ఉన్న మేత ఉన్నాలో అయినా ఒకసారి పైతులు చూద్దాంరా. నీ ప్రేమ కోసం పరితపించే ప్రేమికుడు రేపు నేను పెళ్లి కొడుతున్నావు. నువ్వు ఎవరివైతే మాకెందుకు, నువ్వు మాకు నచ్చావు, మా మనసు నీకు ఇచ్చా. ఎప్పుడు పెట్టుకున్నావు? పెళ్లి మోడతావు. ప్రేమలోకి నుంచి రంబా కొనుక్కుంటే 7 రోజులు వచ్చాం. ఎలా ఉందంటే నిన్ను పెళ్లి చేసుకుని శ్రావణంగా చేసుకోవాలని చమతకలాడుతున్నా వాళ్ళు. ఈ కన్ను ముత్తి కోకలేమో నీకు సిగ్గు లేదంటండి. సిగ్గు అంటే ఎలా ఉంటుందిరా? ఏమన్నా ఎప్పుడు చూడలేదురా. ఏమండి చిన్నప్పుడు ఆడపిల్లలు పెట్టుకుంటే అది చూసాం కానీ ఇంకా మీరు సిగ్గు లేదంటే అది ఎప్పుడు చూడలేదండి. ఏమండి దాన్ని ఎక్కడ కొద్దిగా అడ్రా చెప్పండి, చదువుతాను కొనుక్కొచ్చుకుంటాం. ఒకసారి మమ్మల్ని ప్రేమించామంటే మీరు కనిపించుకొని వెళ్ళిపోతామండి. తమ చెప్పండి మీరు. అది మరి చెప్పండి. అసలు ఆడదానివే రాని అసలు నీకు అది ఉండేది అందరు కూడా చిక్కులు పట్ట. లేకపోతే ఏంటండి మన సాంప్రదాయం ప్రకారం ఒక్కనే చెల్లించి వెళ్ళాడేమిస్తామండి. మూడు సాంప్రదాయం ద్రౌపది చేసుకోవాలా?
అరే సిట్టి ఏంటంటే ఈ దుష్ట ఒక పనికిరాని ఎదవలా కాస్తున్నాడు అన్న నేనే రాత్రి పడి పేమిస్తా నువ్వు పగిలి పేమించు అదేం కుదరదు నేనే రాత్రి పేమిస్తా నువ్వు పగులు పేమిస్తూ అన్నా ప్రేమకు పడికిరాడు ముందుగా జాగ్రత్త పడుకుంటే నీ పని అర్థమే ఇదిగో అరుణ అది వేసి వీడికి రెండు కలిపించుకోవచ్చు నన్ను పేమించు నన్ను కాదు నన్ను 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 నా కోసం మీ ఇద్దరు తగులాడుకోక ఏమీ బాగలేదు అందుకని ఎవరో ప్రేమించుకునేది మీరు నిర్ణయించుకొని చెప్పండి తెలుసుకోవద్దాం అంగెళ్ళబరా వచ్చింది Thank you.
కథ అందాల పల్లెల్లో మిస్ ఇండియా ఎంపికైన నీ ఫోటో పేపర్లో చూసాం అక్కడి నుండి నీకోసం వెతుకుతూనే ఉన్నా. నా కోసం వెతుకుతున్నారా? ఎందుకు? నీ కవికి నా సొంతమై నీ అందాలను పొందాలని పంపిస్తున్నా ఈడు ఉడికిస్తున్నా తగుతున్నాను రక్త కొడుతున్నాయి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటే మర్యాదగా వచ్చింది. కోపంలో కూడా నువ్వు సత్యభామ కంటే ఎంత అందంగా ఉన్నావో నీ మొక్క ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? కొంపులు తిరిగినావు ఏమన్నా చూస్తుంటే ఆయనతో ఒంటరిగా కనిపిస్తే చాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మీ మగజాతికి అలవాటు అయిపోయింది. ఇలాగా బెదిరించి ఆడవాలంటే నాకు చాలా ఇష్టం. Come on! చాలే మర్యాద, ఇంకా ఏమైనా కావాలా? నన్నే కొడతావా? మా అక్కి చెప్ప మీద పడ్డ నీ చేతి ఏగలు తిప్పు ఎనర్జీ వేస్తా. జమదగ్ని తొందర పడకు. వచ్చే వన్నెల గల శుభవారమైన ఈ చిన్నదాన్ని చేతి వేల నిలకటం అంత మంచి పద్ధతి కాదు. అక్కి ఈ రోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నామో నాకు అర్థం కాదు. హాస్టల్ ఒక ఆడదాని చేత చంప తిన్నామని మన భాష మనసులో తెలిస్తే మనల్ని ప్రాణాలతో ప్రసంగిస్తానంటావా? అంటే మీరు పరశురా మనుషులా? ఎవరి పేరు చెప్తే ఈ ప్రాంతం అంతా గడగడలాడుతుందో, ఎవరి పేరు వింటే మృత్యువు కూడా భయపడి పడిపోతుందో ఆ పరశురాం, మా బాస్, మా బాస్, అగ్గి. మీరెవరైతే నాకెందుకు? మీ సరిపోయే కొత్తల మంది మర్యాదగా వచ్చేదాన్ని వెళ్ళండి. అగ్గి ఇక దీని దయచేసి నా లాభం లేదు. ఈ భాష నాకంటే అందగతి లేదని గడ్డ బిగుతోంది. ఇప్పుడు దీని మొహం చెక్కి వెళ్దాం. జమదగ్ని తొందరపడకు. ఇప్పటికైనా మేము ఎలాంటి వాళ్ళము నీకు బాగా అర్థమైన అనుకుంటా. జమదగ్ని ఆలస్యం చేయకు. నన్ను అల్లరి చేయడానికి వీళ్ళు ఎందుకు రేపు మాట్లాడుతున్నా? ఏమిటి నీ ఉద్దేశం? వాళ్ళకి కావాలని పంపించానంటావా? ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే కిరాయి రౌడీలు పంపించడం, పెద్ద హీరోలు వచ్చి కాపాడటం మీలా దాంతో వాళ్ళకు ఫ్యాషన్ అయిపోయిందిలే. ఆపదలో ఉండవా కదా నీ కాపాడితే కనీసం థ్యాంక్స్ అని చెప్పకుండా పోదులాడి కింద దమ్ కొడతావా? థ్యాంక్స్. నీ మొహం చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. చూడు బేబీ, మర్యాదగా వచ్చిందానే వెళ్ళు, లేకపోతే ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. ఆలస్యం ఎందుకు? త్వరగా పిలుపు పోలీసుల్ని. నేను పోలీస్ స్టేషన్లో అడుగు పెడతాం. కళ్ళారు చూస్తే కంగారు పడిపోతారు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్. నన్ను వస్తున్నానని తెలిస్తే గుండెలాగి సత్తా నన్ను పట్టుకొని తెలిసిన పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్. ఆహా, ప్రభుత్వాన్ని హాల్లో కొట్టించేంత వీరాది వీరుడు అనమాట. తమరి పేరు? శివ. శివ అంటే మీరేనా? ఏదో తెలియక మాట్లాడాను, సారీ అండి. చూడు, అవును నేనే. చూడు, మీరెవరో తెలుసుకోకుండా ఏదేదో వాగేశాను, ఐఎమ్ సారీ అండి. చూడు బేబీ, నువ్వు ఎవరివో ఏంటో మకా వేశావు చెప్పమంటావా? ఏమిటి మీరు మాట్లాడేది? నాకేం అర్థం కావటం లేదు. అర్థమయ్యేదో చెప్పమంటావా? జమీందారు నాగేంద్ర బాబింటూ వంశ పారంపర్యంగా సంపాదిస్తున్నా కొన్ని కోట్ల రూపాయలు నిలువ చేసే నిధి ఉంది. ఆ నిధి ఎక్కడుందన్న రహస్యాన్ని తెలుసుకొని రమ్మన్నాడు. అల్లాని ముద్దు కప్పించాను నీ తల్లి. లేదు, నేను ఎవరూ పంపించలేదు. నేనే బ్రతుకు తెరువు కోసం నాగేంద్ర గారి సెక్రటరీగా చేరాను, అంతే. అంత అమోహంగా నటిస్తున్నా బేబీ. చూడు బేబీ, మర్యాద నిజం చెప్తావా లేకపోతే నాగేంద్ర కలుసుకొని నీ అతని చేతులు బయట పెట్టమంటావా? ప్లీజ్ శివ, దయచేసి నా విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. వెల్ బేబీ వెల్. ఇప్పటిదాకా అంత ధీమా ఉన్నదానివి ఇంతలోనే అలా ఏమిటి? శివ, నీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను, దయచేసి నన్ను వదిలే. నా విషయాల్లో జోక్యం చేసుకోకు.
ఈ ఒక్కసారికి నన్ను వదిలే. గల్ బేబీ గల్, నీ విషయంలో నేను కలగజేసుకోకుండా ఉంటే అందుకు ప్రతిఫలంగా ఏమిటో చెప్పు శివ. నాకు నీ అసలు రహస్యం బయట పడకుండా ఉండాలంటే అందుకు ఒకటే మార్గం. ఏమిటి అది? నువ్వు నన్ను ప్రేమించాలి. ఇంత నీచానికి దిగజారుతావా? నా గురించి అలాగే ఊహించుకో బేబీ. ఒక్కసారి చూస్తే మరొక్కసారి చూడాలనిపించే నీ శరీరంలో ఉన్న మాత్రం శక్తి ఏమిటో కానీ నన్ను లతలో అల్లుకోమని ఆజ్ఞాపిస్తుంది. అమ్మా నాతో కలిసి ఆడుకోవాలి. Papalam masawin, bahalam masawin. Repuna pinito lelong beres kudawari chingu kaati kuchinaru kudiyo. Sayna basayi ye dokar sere sayna అరుణ, ఈ అమ్మాయికి చూపులు నా గుండెల్లో గాలం ఎత్తి పుచ్చుకొని నా మనసును దోచుకున్నా.
అరుణ రమ్మని పిలిచి నీ శరీరంలో మహత్తర శక్తి ఏమిటో కానీ నన్ను లోపల అల్లుకొమ్మని ఆజ్ఞాపిస్తుంది. అరుణ అరుణ నా మనసుకు ఉల్లాసం కావాల్సిన వస్తాను. ఈ ఆట పాటలతో నాకు విందు చెయ్యాలి, లేదని తిరస్కరించావు. నీ ఆనందం కోసం ఆడతాను పాడతాను. వెల్ వెరీ వెల్. ఇప్పుడు నా మనసు ఎంతో ఆనందంతో పొంగి పొర్లుతుంది. వస్తా. భగవంతుడా, ఏమిటయ్యా నాకు ఈ శిక్ష? నేనేం అపకారం చేస్తానని? మీరు నా దగ్గర ఎంతకాలం నుండి పనిచేస్తున్నారు? ఇలాంటి ఘోర పరాభం మనకెప్పుడన్నా జరిగిందారా? జరగలేదు బా. ఈ పరశురాం పేరు వింటే ప్రభుత్వానికే కాదురా, గుండెలు తీసిన బోండాల గుండెల్లో దడబుడుతుంది. ఈ పరశురాం పేరు వింటే ప్రజానికం అవునా? అవునా? తిరిగి పందల్లారా, అవును తిప్పిన నీ తలకాయలను నిలువున నరికిన పాపం లేదురా. అయిపోయింది. ఇంతకాలము ఎదురు లేని విర్రవీగిన ఈ పరశురాం పని ఈనాటితో అయిపోయింది. మనకి అడ్డుగా నిలిచిన ఎంతో మంది మనగాలను అడ్రస్ లేకుండా చేశాం. కానీ ఈ రోజు ఒక సామాన్య గదిలో ఓడిపోయాం. ఓడిపోయామని మీరే ఒప్పుకుంటున్నారు. అంటే ఎదుటవాడు సామాన్యుడు కాదు, ఖచ్చితంగా వాడు వీరాభిమనుడై ఉండాలి. ఈ రోజు నుండి మన మనసులో చెప్పుకునే వాళ్ళు స్పీకర్లో ఒప్పుతారంట. అంతేకాదు బాస్, మనం చేసే పెద్ద స్మగ్లింగ్ బిజినెస్ అడ్డుకుంటారట. ఏమిటి? మనము చేసే ప్రతి స్మగ్లింగ్ బిజినెస్ అడ్డుకుంటాడా? ఈ పరశురాంకి నిలబడ్డావు ఈ ప్రపంచంలో ఎవరి తరము కాదురా. చివరకు ఆ భగవంతునికి కూడా నా అభివృద్ధికి అడ్డు వస్తే ఎటువంటి శక్తినైనా నిర్దాక్షిణ్యంగా కాలరాయింది. నిద్రింతడురా. ఇంతకు ఎవరు రావాడు? శివ 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 ఎవరా శివ? నేను ఆవడిస్తే గాలికి ఎగిరిపోయే పుచ్చినప్పుడు లాంటి ఆ పిల్లలు ఒక స్టూడెంట్ 4 తరపడతారా? వాడు పుచ్చినప్పుడు లాంటి వాడిని అంత తేలిగ్గా కొట్టి పారేకండి. వాడు చచ్చిన పిడుగు.
వాడు ఎవడైనా సరే ఆ కళ్ళ ముందు తిరగటానికి వీల్లేదు. వెళ్ళండి, మన లారీలలో జనాన్ని తీసుకువెళ్ళి వాడి చాలిటీకి నిశ్శబ్దంగా లేకండి. బాస్ మళ్ళా ఆ జీవాతో తలపెడతాం, అది మా వల్ల కాదు బాస్. ఈసారి అతనితో తలపడితే మా కాళ్ళు చేతులు సైలెంట్ గా తీరుస్తాడు బాస్. తిరిగి పన్నల్లారా మొక్కలు నాకు చూపకండి. తిరిగి నీ అచ్చులను సైమన్ లంపినట్టు నీ తల వెళ్ళి మొక్కలై నా కాళ్ళ ముందు పడుతుందిరా. నిషా నిషా, నీ సూపులోని కైపులు నన్ను తొందర చేస్తున్నాయి. నీ ఆటపాటలతో నన్ను ఆనందింపచేయి. కమాన్, ఆడు ఆడు.
ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు పార్ట్నర్. ఏం మాట్లాడతాయి గారు? నీ ప్రాణం ఒకటి, నా ప్రాణం ఒకటే. మన శరీరాలు వేరేనా, మన ప్రాణం ఒక్కటే. ఇంతకు చేయవలసిన పని ఏమిటి? మహారాణి స్టేడియంలో రేపు జరగబోయే ఎగ్జిబిషన్లో ప్రపంచంలో అతి విలువైన వచ్చిన చేయడానికి విదేశాల నుండి విదేశీయులు వస్తున్నారు. అవి వాళ్ళకి దక్కకుండా ఎలాగైనా సరే మన సొంతం కావాలి. ఓ అదంత పని పార్ట్నర్. కన్ను ముందు తెరిచేలోగా ఆ వజ్రవాడి ర్యాలీ కాళ్ళ ముందు ఉంచుతాను. టైగర్, మరొక విషయం, శివ అనే మోసగాడు మన అగ్ని జంతకి సుతకబాది మనం చేసే ప్రతి స్మగ్లింగ్ బిజినెస్ అడ్డుకుంటానని చాలా జాగ్రత్త. ఐ డోంట్ కేర్. ఆశలే కాదు, ఆ పరమశివుడే దిగి వచ్చినా వాడి శవాన్ని నీకు కానుక సమర్పిస్తాను. టైగర్, ఆ శివగడి శివ ఎంత భయంకరంగా ఉండాలో తెలుసా? మళ్ళీ ఈ ప్రాంతంలో ఈ పరశురాముకి ఎదురు తిరగాలని ఆలోచనకు వచ్చిన ఆ శివగడి శవం గుర్తుకు రావాలి. ఓకే పార్ట్నర్. ఒకవేళ ఆ శివగాడి దాటికి తట్టుకోలేక ఈ టైగర్ కూడా పారిపోయి వస్తే నా వంక కన్నెత్తి చూడటానికి సాహసించని వాళ్ళు నన్ను చూసి కాలర వెగరవేస్తే మనం తట్టుకోలేడు. ఈ పరిస్థితులు మనతో బతికే కంటే సావటమే మేలు. అలా సావకూడదు. పరశురాం పిరికితనంతో చచ్చిపోయాడని ఈ సమాజం హేళన చేస్తుంది. అందుకే సావకూడదు. దెబ్బకి దెబ్బ తీయాలి. ఆ శివగడి హలో మై డియర్ పరశురాం, ఈ రోజు ఎవరికి స్లాట్ పెట్టాలని ఆలోచిస్తున్నావు? ఇంతకు ముందు నిన్ను ఎప్పుడు చూడలేదు. ఎవడో నీవు? మర్యాద మాట్లాడు. ఆ మర్యాద మాట్లాడావు నీ తుప్పు రేగిపోతే జాగ్రత్త. నేనెవరో తెలుసుకుని మాట్లాడుతున్నావా? నువ్వు రక్తం తాగే మానవ రూపంలో ఉన్న రాక్షసులు అని, ఒక ఆడదాన్ని ఆడబొమ్మగా మార్చే లోపల విధమని నాకు బాగా తెలుసు. అంతిమయాత్ర సమయం వాసనమయ్యా నాతో తలపడుతున్నావు. పరశురాం, నన్నంత తేలిగ్గా అంచనా వేసుకోకు. ఇది చాలా మొండి ప్రాణం. మృక్షోగలంత సులభంగా లొంగదీసుకోలేదు. ముఖ్యంగా ఎదుర్కోవటానికి నిస్తున్న నిన్ను అభినందిస్తున్నా. నీ పేరు? నా పేరు వినేసరికి నీ బీపీ అమాంతం రేజై ఆడేమో. గారడీ మాటలకు భయపడే పిరికొండ కలవాడు కాదురా ఈ పరశురా. అయితే చెప్తాను నేను. నా పేరు శివ. మిస్టర్ శివ, బహుశా నువ్వు నేను ఒకే జాతికి చెందిన వాళ్ళం. మనం అంత కీసులాడుకోవటం మంచిది కాదేమో. అయితే వేటి మీద అంటావు? చేయగలుపు నిన్ను దేశానికి రారాజు చిట్టెలకలంటే నీతో చేయించటమా? ఆ చిట్టెలకే కొండ సిలువుగా మారితే నిన్నేం చేస్తుందో తెలుసా? నీకు ఈ భూమి మీద నూకలు చెల్లిస్తుంది. శివ, భయపడకు. నిన్నిప్పుడే చంపను. నరకాన్ని చవిచుతూ కొంచెం కొంచెం సావాలి. మిస్టర్ పరశురాం, మరొక హెచ్చరిక. ఈ రోజు నుండి నీకు సంబంధించిన ప్రతి దాన్ని సర్వనాశనం చేస్తాం. వస్తా. కొరియతో సముద్రాన్ని కాల్ చేయాలనుకుంటే ఏం దొరుకుతుందో నాకు కలపవా? ఇక నీ ఆత్మ పరమాత్మలో కలిసినప్పుడే నాకు మనకు శాంతి, ఈ మనసుకు విశ్రాంతి.
ఏదైనా అప్పారా సరదాకి ఆడతా పడతా ఉంటాను అంతే. ఊరుకోండి అమ్మాయి గారు, మీ నాట్యం అంత ఇంత ఈ మధ్య రాలా జగదేక సుందరి, అందులో శ్రీదేవి కూడా మీలా యాక్టింగ్ చేయలేదు అమ్మాయి గారు. అది బాగుందా ఆట పడ్డా అడిగేవాడికి చెప్పేవాళ్ళు అని నా మాటలు మీకు అలాగనే ఉండాలి అమ్మాయి గారు. మీరు అన్నారు కానీ ఈ పాటికి మేము సూపర్ స్టార్ హీరోయిన్ చేశాను. హీరోయిన్ కావాలంటే మాట్లాడతారా? అయినా సినీ ప్రపంచం అంటే నాకు అసహ్యం. మీరు ఊరుకోండి అమ్మాయి గారు, నాకు తెలిసిన డైరెక్టర్ మద్రాసులో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద డైరెక్టర్. ఆయన తీసే సినిమాల్లో అప్పారావం నటించని ఎన్నో బతిలారో తెలుసా? మరి ఏమిటి డైరెక్టర్ గారు నిన్ను బతులారా? మరి నువ్వేమన్నా? పాడు నేను వద్దన్నాను. చిల్లరపూడి చిట్టిన సినిమాలో మాడవేషం ఇలా అటువంటి బతలాడు. నేను వద్దన్నాను బాబు. డైరెక్టర్ గారు ఉన్నమాట అన్నారు, అందులో తప్పే ఉంది. ఏమిటమ్మాయి గారు, తప్పు ఒప్పు నాకు తర్వాత సంగతి. నాకు మాత్రం కర్తవ్యం సినిమాలో విజయశాంతి లాంటి పాత్ర ఏమిటి కర్తవ్యం సినిమాలో విజయశాంతి లాంటి పాత్ర కావాలా? ఇక ఆ డైరెక్టర్ గారు నెత్తులు గుర్తేసుకొని ఆడాల్సి వచ్చింది. చూడండి అమ్మాయి గారు, మీరు ఏమైనా ఎలా కొలం డైసకెళ్ళాడని మీరు ఏమైనా అనుకోండి, నాకు మాత్రం చిరంజీవి, నాగార్జున, అమితాబ్ బచ్చన్ అలా జాతీయ లెవెల్లో అలా ఝాన్సీలు ఉంది అమ్మాయి గారు. ఏమిటి చిరంజీవి నాగార్జునగా అంతర్జాతీయ లెవెల్లో హీరో కాలా? మర్చిపోయాను, నువ్వు 2 in 1 అన్నావు కదా, దేనికైనా పనికొస్తావు. మరి డైరెక్టర్ గారు అడగపోయావా? ఏముంది, కొద్దివాడు కోట్లా ఉన్నవాడే ప్యాట్లా ఉన్నవాడనని అలాంటి బ్రోన్నర్ పలికి వచ్చేది ఇలాంటి పాత్రలు కనంట అమ్మాయి గారు. డైరెక్టర్ గారు ఉన్నమాట అన్నారు, తప్పే ఉంది. ఇదిగో అమ్మాయి గారు,
మీరేమైనా అనుకోండి కానీ నాకు డైరెక్టర్ గారు ధైర్యం చేసి ఒక్క క్యారెక్టర్ ఇస్తే నా స్వామి రంగా అబ్బో అని ఒక్క దులుపు దులవకపోతే అబ్బో నీ ఆటపాట బాగుంది అప్పారా పాపం నీ సినిమాలో చేరాలని నీ కోరిక ఎప్పుడు తీరుతుందో ఏమో. ఏం చేయమంటావు అమ్మాయి గారు? ఈ పాపి సినిమా లేకపోయినా బాగుంటేది అమ్మాయి గారు. అటు ఆడాగాక ఇటు మగాగాక సంఘం దృష్టిలో నేను ఈ సంఘం దృష్టిలో ఇంత మనిషిలా చూస్తుంటే నాకు అప్పారా ఎప్పుడు నవ్వుతూ నవ్వించు, నువ్వు ఏడుస్తున్నావా? లే మా బ్రతుకు జీవితాంతం ఏడుపులేదు అమ్మాయి గారు తోడు. అప్పారా నలుగురు కోసం గాడిపుత్రులకు భయపడి నిండు జీతాన్ని నాశనం చేసుకుంటావా? అది కాదమ్మాయి గారు, మేము మనుషులుగానని ఈ సమాజం మమ్మల్ని గుర్తించకుండా వింత మనుషులుగా చూస్తూ మమ్మల్ని ఏమని చెప్తుంటే ఆత్మహత్య చేసుకోవాలని చాచా అప్పారా అంత మాట అనుకో. లోకం కోసం గాడిపుత్రులకు భయపడి 12 నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. నా మాట విని హ్యాండ్ బ్యాగ్ లో లోపల 10 రూపాయలు ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకోపో. అమ్మాయి గారు నేను ఇప్పుడే వెళ్ళాలి సినిమాకి. ఇచ్చాను అమ్మాయి గారు, సినిమాకి వెళ్ళి ఈ మాటలు వచ్చి ఊరుకుంటారా? అలా బట్ట రాయను ఇలా బట్ట పొగకెళ్ళు అమ్మని సినిమాకి వెళ్ళి అమ్మాయి గారు నా డబ్బు ఇచ్చాను అమ్మాయి గారు. నేను పోతాను. అబ్బా అలా కుదరదు అమ్మాయి గారు, ఎక్కడ ఇచ్చేయండి. అరుణ ఎవరు పేరు పెట్టి పిలుస్తున్నావు? ఏమిటి అరుణ ఈరోజు చాలా ఇంతగా మాట్లాడుతున్నావు? నేను అరుణ నీ రజని. రారా నేను నిన్నెప్పుడు చూడలేదే. నన్ను ఎప్పుడు చూడలేదు. ప్లీజ్ అరుణ హాస్యాన్ని కూడా అలా అనుకో. రామచిలుకొండి తేనె పలుకు వినాలని ఎంతో ఆశతో వచ్చాను. నా ఆశ నిరాశ నీ ఆంతర్యం తెలుసుకుందామని అలా నటించాను అంతే. నాకు తెలుసు ఈ నిగనిగలాడే జబ్బుల్ని నువ్వు మోసం చేయదని నా అంతరాత్మ చెబుతూనే ఉంది. అరుణ ఏమిటి చిలుపుతాను? ఎవరైనా చూస్తే బాగోదు. కోపం వచ్చిందా? మీ అలా ఎక్కువైతే రాదా ఏమిటి? అరుణ నీ మనస్సాక్షిగా చెప్పు, నేనంటే నీకు ఇష్టమైన. రవి అదే మాటలు. నువ్వంటే నాకు ఇష్టం లేకపోతే నా మనసు నీకెలా అర్పిస్తాను? అరుణ త్వరలోనే మన ఇద్దరం పచ్చని పందిట్లో పెళ్లి చేసుకొని పచ్చని పందిట్లో పెళ్లి పచ్చని కౌగిలితో కలిగిపోతాం. రవి ఓ మై డార్లింగ్, నాకెంతటి అదృష్టాన్ని చేకూరుస్తున్నావు. నీకు అపూర్వమైన బహుమానం తెచ్చాను. ఏమిటో చెప్పుకో చూద్దాం. ఏమిటబ్బా అది? నీకెంతో ఇష్టమైనది నేనెంతో కష్టపడి తెచ్చింది. అబ్బా అలా ఊరించకపోతే చెప్పొచ్చు కదా. ఇదేనండి ఈ నెక్లెస్. అబ్బా రంగులతో వచ్చే నెక్లెస్ అంటే నాకు చాలా ఇష్టం రవి. అరుణ చాలా థ్యాంక్స్. నీవు పొరాలే కానీ నీలాకాశ చుక్కలను తెచ్చి దండగా అల్లి నీ మెడలో అలంకరించను. థ్యాంక్ యూ రవి. రవి మై డార్లింగ్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్.
పాడి పాడి బాబుగారు, ఇది ఇల్లు అనుకున్నావా లేక నీ సొంత విలాస మందిరం అనుకున్నావా? అది కాదు బాబు గారు. ప్రేమించుకున్నాం త్వరలో వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాం అని చెప్పాలనుకున్నావు, అవునా? అవును. నాగేంద్ర, నా పేరు స్మరించే అర్హత కూడా నీకు లేదు. అరుణా, నీవు నా దగ్గర సెక్రటరీ ఎంతకాలం అయింది? దాదాపు 2 సంవత్సరాలకు పైగా. ఇన్నేళ్లుగా నేను ఏ దృష్టితో చూస్తున్నాను? తోడబుట్టిన చెల్లి కంటే మిన్నగా. చెల్లికేమైనా అన్యాయం జరుగుతుంటే ఏ అన్న సహించి ఊరుకుంటాడా? బాబు గారు, మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావటం లేదు. అర్థమయ్యేటట్లు చెప్తానన్నా, నీ ఎంత గాఢంగా ప్రేమించే ఈ రవి ఎవరనుకున్నావు? ప్రజల రక్త మాంసాలను భక్షించే మేకవన్న పులి. నిజమన్నా, టైగర్ అనే పేరుతో ఎన్నో దొంగతనాలు, దోపిడీలు, హత్యలు చేస్తున్నాడని మనం ప్రతిరోజు ఉంటున్న వ్యక్తి ఇతనే. బాబు గారు, మీరు పొరపడుతున్నారు. ఆయన దొంగ కాదు. అవునా కాదు? ప్రాణ స్నేహితుడు నా మీద ప్రమాణం చేసి చెప్పమను. రవి, బాబు గారు చెప్పేది నిజమా? రవి, నువ్వు నువ్వు గజ దొంగవా? ఛీ, నీ మొహాన్ని అనుచయించుకో. ఒరే రవి, నీ ఆప్తమిత్రుని కనుక నిన్ను అర్థిస్తున్నాను. నా మాట విని నీవు జీవిస్తున్న నికృష్ట జీవితానికి సత్తి చెప్పు. నాగేంద్ర, నేను జీవిస్తున్న ఈ జీవితం కావాలని కోరుకున్నది. ఇక ఈ జీవితం కడదాకా ఇలా సాగిపోవలసి. నీవు తల్లి పాలు తాగి జోరపాటులో ఉయ్యాల ఉడిగిన అల్లారు ముద్దుగా పెళ్లి పెట్టవైతేగా నీకు నాటి మానవ జీవితాల విలువలు తెలియటానికి. నాగేంద్ర, ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును, నీ గత జీవిత చరిత్ర నాకు బాగా తెలుసు. నువ్వు చెత్తకుండి కన్నా పెట్టావు. నాగేంద్ర, ఏమిటి ఏమిటి చెప్పేది? నేను చెత్తకుండి కన్నా బిడ్డనా? అవునా? వేతల్లో నిన్ను చామని చెత్తకుండీలో పారవేస్తే సమయానికి అటువైపు వెళ్తున్న మా నాన్నగారు హరిశ్చంద్ర ప్రసాదరావు గారి చేత ఆదుకున్నా, అన్నం పెట్టాయి. ఆ రోజు ఆయన లేకపోతే నీకు బ్రతికే లేదు. హరిశ్చంద్ర ప్రసాదరావు గారు మీ నాన్నగారు? మరి ఇన్నాళ్ళు నా సంగతి ఎందుకు చెప్పలేదురా నాగేంద్ర? ఎందుకు చెప్పలేదు? ఓరే రవి, నాన్నగారు చనిపోతూ కూడా ఏమన్నాడో తెలుసా? రవిని అనాథగా చూడకు, వాడిని పెద్ద చదువులు చదివించి ఇంకొక ప్రయోజకుడు చేసి మీరిద్దరు అన్నదమ్ముల వల్ల కలిసిమెలిసి ఉండమని నాన్న మరీ మరీ చెప్పి ఈ లోకం నుండి వెళ్ళిపోయారురా. నా జీవితానికి ఒక మార్గం, నా బ్రతుకొక బాట చూపి నన్ను ఈ సమాజంలో మనిషిగా నిలబెట్టింది హరిశ్చంద్ర ప్రసాదరావు గారు అన్నమాట. ఒరే రవి, ఎప్పటికైనా మించిపోయేది ఏమి లేదు. మనకు తరతరాలు తిన్న తరగని ఆస్తి ఉంది. నా మాట విని నువ్వు చేస్తున్న వృత్తిని మానుకో. ఒకరి ఆస్తి పాస్తుల మీద బతకటం నాకిష్టం లేదు. నా బ్రతికేదో నేనే బ్రతుకుతాను. ఇటు ప్రజల దృష్టిలో అటు ప్రభుత్వం దృష్టిలో దొంగగా గది దొంగగా బ్రతికే బ్రతుకు చాలా నీచమైంది. బ్రతకడానికి సదా లక్ష మార్గాలు ఉన్నాయి. ఇప్పటికైనా మంచి మనిషిగా బ్రతుకు. ఒరే రవి, మనిషి పోయినా మర్చిపోయింది మంచిగా, ఆ మంచి కలకాలం నిలుస్తుందిరా. ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్పి నన్ను మార్చాలని ప్రయత్నించుకో నాగేంద్ర. ఓ రవి, అంత మాట అనుకురా. నీకు 2 చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. నువ్వు మనిషిగా మారాలి, గొప్ప ప్రయోజకుడు కావాలని నా కోరిక. నాగేంద్ర, రవి, ఇప్పటికి నీకు కావాల్సిన డబ్బే కదరా. ఎంత డబ్బు కావాలో చెప్పరా, అంత డబ్బు నేను ఇస్తాను. అది చాలకపోతే నీ కోట్ల కొన్ని ఆస్తి నీకే రాసిస్తాను రా. రవి, నా ప్రాణం కావాలన్నా నీ ముందు తారపడడానికి ఉన్నాను రా. నాగేంద్ర, నేను జీవిస్తున్నా ఈ జీవితం, అవును, అనురాగం, ఆప్యాయత, ప్రేమ జాలి లేని మానవ రూపంలో ఉన్న దానవుడే ఉంటాడు రా నీ తండ్రి. ఇప్పుడు నీలో ప్రవేశిస్తుంది ఆ రక్తమే. అలాంటప్పుడు నీలో మానవత్వం ఎక్కడి నుండి వస్తుందిరా?
అవును ఆగిపోయావు, నీ పని పూర్తి కానివు. నీలాంటి దయాదాక్షులను రాత్రి మనతో స్నేహం చేసినందుకు నాకు తగిన శాస్తి జరగవలసిందే. కొత్తరా